సో హాయ్ ఫ్రెండ్స్, నా దుర్గా, మీరు చూస్తున్నారు దుర్గా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోస్ ఏంటంటే యాక్చువల్గా మనం మన మొబైల్లోనే ఈసీ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇవాళ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే ఏం లేదు, మామూలుగా ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు. ప్రతి ఒక్క ల్యాండ్కి అయితే ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఇది బేసిక్గా దేనికి యూజ్ అవుతుందంటే ఈసీ అనేది ఇప్పుడు సపోజ్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు నా పేరు ఒక ఎకరం పొలం ఉందనుకోండి. సపోజ్ నాకంటే ప్రీవియస్గా ఎవరి పేరు మీద ఈ పొలం ఉంది, అతనికంటే ప్రీవియస్గా ఎవరి పేరు మీద ఉంది అంటే హిస్టరీ ఆఫ్ ద ల్యాండ్ అనమాట. అంటే ఈ పొలం ఎన్ని చేతుల మీద మారింది అలా అలా తెలుసుకోవడానికి అనేది ఈ యొక్క డాక్యుమెంట్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా ఎవరైనా తక్కువ రిజిస్ట్రేషన్ చేసినా సరే దాని తెలుస్తుంది అనమాట. ఆ యొక్క సర్టిఫికేట్లో మీరు ఒక ల్యాండ్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫో తెలుసుకోవచ్చు అనమాట. ఓనర్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. అంటే ఆ ల్యాండ్ ఇప్పుడు పర్టికులర్గా ఎవరి పేరు మీద ఉంది, ఆ ల్యాండ్ ఏమైనా అప్పుల్లో ఉందా, లేకపోతే ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉందా అని మీరు క్లారిటీ చూసుకోవచ్చు అనమాట. ఆ ల్యాండ్ ప్రీవియస్గా ఎవరి పేరు మీద ఉండేది, ఆ ల్యాండ్ యొక్క కంప్లీట్ హిస్టరీ అయితే ఉంటుందన్నమాట. అంటే ఎవరు కొన్నారు, ఎవరు అన్నారు, ఎవరెవరికి అమ్మారు మొత్తం ఉంటుందన్నమాట. దానిలో ఆ యొక్క ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇవాళ వీడియో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చూడండి. యాక్చువల్గా ఏంటంటే ప్రీవియస్గా అది మీ సేవకాను ఆర్టీఓ ఆఫీస్గా ఉందన్నమాట. ఇవాళ మామూలుగా ఏంటంటే ఇప్పుడు మన మధ్య మొబైల్స్ కూడా ఇచ్చారు ఆప్షన్, లేదనుకుంటే ల్యాప్టాప్స్లో అయితే సరే ఈ ఆప్షన్ అయితే ఉంది, మనం చేయొచ్చు గూగుల్ క్రోమ్ ద్వారా. ఆ కంప్లీట్ ప్రాసెస్ అయితే వాళ్ళు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు బాగా యాక్యురేట్గా కావాలనుకున్నప్పుడు, అంటే బెస్ట్ ఆప్షన్ కావాలనుకున్నప్పుడు మీ సేవకి వెళ్ళండి. అక్కడ ఇంకా బాగా పెద్ద, అంటే అక్కడ ఇంకా బాగా యాక్యురేట్గా వస్తుంది. ఇదేంటంటే రీసెంట్గా తీసుకొచ్చారనమాట ఈ ఆప్షన్. యూజర్స్ కూడా ఇది కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే ఆ యొక్క మనం డౌన్లోడ్ చేసే డాక్యుమెంట్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఎక్కడ మీరు ప్రూఫ్ ఆఫ్ సబ్మిట్ చేయాలంటే ఇదైతే వ్యాలిడ్ కాదు, మీ సేవలో తీసుకొని ఇచ్చేదే వ్యాలిడ్ అనమాట. మీ సేవలో కానీ లేదంటే సచివాలయం లేదు, కానీ మీరు ప్రూఫ్ కింద దీనికి ఇవ్వాలంటే అది తీసుకొని వెళ్ళండి ఎక్కడికైనా సరే. ఇది జస్ట్ మీకు చూసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మనం చెప్పేది డౌన్లోడ్ చేసుకునేది. ఇంకోటి ఏంటంటే ఇది కేవలం నాలెడ్జ్ కోసం చేస్తున్న వీడియో, దీన్ని ఎవరు దయచేసి మిస్యూజ్ చేయొద్దు. మీకు ముందుగా ఈ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయాలంటే మీకు 2 నెంబర్లు తెలుస్తుందన్నమాట. ఒకటి ఒకటి డాక్యుమెంట్ నెంబర్ను ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని తెలుసుండాలి. అది మీ యొక్క రిజిస్ట్రేషన్ ఏవైతే ఉంటాయో దస్తావేజులు దాని వెనక బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ డాక్యుమెంట్ నెంబర్ అనేది ఇవాళ వీడియోలో 2 ఉంటే మనం ఏ విధంగా సింపుల్గా మన యొక్క ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ముందుగా మీరు ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఏదైనా పర్లేదు, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయినా పర్లేదు, లేదంటే నేను ఇలా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ అయితే యూజ్ చేస్తాను. బ్రౌజర్ ఓపెన్ చేసుకున్నాక మీరు ఇక్కడ సర్చ్ బార్లో అయితే మీరు ఏమైనా టైప్ చేసి సెర్చ్ చేస్తారంటే IGRS AP అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, IGRS AP అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు టైప్ చేసి సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా ఫస్ట్ లింక్ అయితే వస్తుందన్నమాట. దాన్ని అయితే క్లిక్ చేసుకోండి, IGRS ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. మీకు ఆ తర్వాత ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ మీరు ఈసీ సెర్చ్ అని కనపడుతుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి, ఒకసారి అవన్నీ చూసుకొని చదవండి అనమాట. అంటే ఏం ప్రాబ్లం ఉండదు. మీకు కనుక యాక్సెప్ట్ అయితే ఓకే అనిపిస్తే మీరు ఇక్కడ కింద సబ్మిట్ బటన్ కదా, దాన్ని క్లిక్ చేసేయండి. అది క్లిక్ చేయగానే మీరు వేరే పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇంకొక పేజ్ అయితే మీకు ఈ విధంగా లోడ్ అవుతుంది. ఇక చూడండి, ఇక్కడ సెలెక్ట్ అని ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు డాక్యుమెంట్ నెంబర్, మెమో నెంబరు అని చెప్పి నన్ను ఉంది కదా. ఇవాళ వీడియో మనం డాక్యుమెంట్ నెంబర్ ద్వారా ఏ విధంగా ఈసీ అనేది డౌన్లోడ్ చేయాలో చూద్దాం. డాక్యుమెంట్ నెంబర్ అయితే ఇక్కడ నేను క్లిక్ చేసుకుంటున్నాను. డాక్యుమెంట్ నెంబర్ ద్వారా మనం చెక్ చేస్తున్నాం కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ మన డాక్యుమెంట్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ నెంబర్ వచ్చేసరికి ఏంటంటే మన డాక్యుమెంట్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది, సెకండ్ పేజ్ అనేది ఉంటుంది అనమాట. డాక్యుమెంట్ నెంబరు, ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా నేనైతే ఎంటర్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ రిజిస్టర్డ్ SRO అంటే మీరు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఈ పొలం, అంటే ఆ యొక్క పొలం అనేది ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కింద వస్తుందో అదైతే అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు జస్ట్ ఒక 2 లెటర్స్ అయితే ఎంటర్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా రిజిస్టార్ ఆఫీస్ నేమ్ అయితే వచ్చేస్తుంది అనమాట. నేను సెర్చ్ చేసాను చూడండి, ఇక్కడ బాపట్ల అని చెప్పేసి వచ్చేసింది. ఆ తర్వాత మీరు ఇక్కడ ఈ క్యాప్చర్ అయితే కనబడుతుంది కదా, అదైతే ఇక్కడ బాక్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. అందరికీ అది వస్తుందని గ్యారెంటీ లేదు. అది అక్కడ ఎంటర్ చేసేసినాక సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సబ్మిట్ అనే ఆప్షన్ని కొంచెం టైం అయితే తీసుకుంటుంది, కాదు లోడ్ అయితే వస్తుంది అనమాట. లోడ్ అయిన విధానంగా ఇక్కడ నాకు 2 అయితే వచ్చినాయి కదా. ఇక్కడ 2 ఎందుకు వచ్చినాయంటే యాక్చువల్గా ఆ డాక్యుమెంట్ నెంబరు, ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మీద 2 రకాల సర్వే నెంబర్లతో ల్యాండ్ అయితే ఉందన్నమాట. అంటే ఒకళ్ళ పేరు మీద ఉంది, కాకపోతే 2 సర్వే నెంబర్ల మీద ఉందనుకోండి. సపోజ్
ఇక్కడ మీకు 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి కదా, మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. మీకు లోడ్ అయ్యి ఈ విధంగా వస్తే అవుతుందన్నమాట. ఇక్కడ మీరు ఒక చిన్న పని అయితే చేయాలి. అదేంటంటే ఇక్కడ మీరు అప్లికెంట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో, ఎవరైతే చూద్దామనుకున్నారో వాళ్ళ పేరు అయితే అక్కడ ఎంటర్ చేయాలి, అప్లికెంట్ నేమ్ అని ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా కనబడుతుంది కదా కింద, మళ్ళీ ఆ క్యాప్చాను కూడా అయితే ఖచ్చితంగా అయితే ఎంటర్ చేయాలన్నమాట. అదైతే ఎల్లో కలర్లో కనిపిస్తుందో ఆ క్యాప్చాను కూడా కంపల్సరీ అక్కడైతే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేసినాక మళ్ళీ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. మీకు మళ్ళీ కొంచెం టైం తీసుకొని ఖచ్చితంగా వస్తుందన్నమాట ఈసారి. మీకు ఆ తర్వాత అయితే ఈ విధంగా అయితే ఇంకొక చిన్న పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ లాస్ట్ ఇదే ఫైనల్ స్టెప్, సెలెక్ట్ క్లిక్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, అక్కడ సెలెక్ట్ ఆల్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. మీకు ఇంకా నెక్స్ట్ ఈ విధంగా ఎన్కంబరెన్స్ సెర్చ్ సర్టిఫికేట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే ఇది కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మీరు ఎక్కడైనా ప్రూఫ్ కింద ఇద్దామంటే మీ సేవని అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు అక్కడ పైన కనబడుతుంది కదా ఫస్ట్ సీఎల్ అని చెప్పేసి, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కరెంట్ ల్యాండ్ ఓనర్ అనమాట. ఇక్కడ ఈఎక్స్ ఉంది కదా, ఎక్స్ అంటే ప్రీవియస్గా వాళ్ళ పేరు మీద అయితే ఉందన్నమాట. మీరు సింపుల్గా ఈ విధంగా మీరు మీ యొక్క ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే తెలుసుకోవడానికి అయితే మీరు ఈ విధంగా చూసుకోవచ్చు. మీకు అఫీషియల్గా ఇక్కడ ఇద్దాం అనుకుంటే మాత్రం కంపల్సరీగా మీరు మీ సేవ కానీ, సచివాలయం కానీ, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ మీరు కాంటాక్ట్ అవ్వండి. అఫీషియల్ పర్పస్ కోసం అయితే జస్ట్ మీకు తెలుసుకోవడం పర్పస్ అయితే ఇలా అయితే పనికొస్తుంది అనమాట. దీన్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. కంట్రోల్ ప్రీ నొక్కితే మీరు సేవ్ అయితే అవుతుందన్నమాట. అందరికి తెలిసిన విషయం కదా. ఓకే ఫ్రెండ్స్, మీకు మరిన్ని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి కావాలనుకుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.